ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన హైదరాబాద్ నగరం మరి చాలా మీరు హైదరాబాద్ నగరంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం అనేటువంటిది మరి చాలా సంతోషం. హైదరాబాద్ నగరం ఈరోజు వ్యాక్సినేషన్కు మన ప్రపంచంలోనే మరి హెడ్ క్వార్టర్గా ఈరోజు హైదరాబాద్ నగరం ఉంది. ఫార్మా రంగానికి హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఐటీ రంగానికి ఈరోజు దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలో మన హైదరాబాద్ నగరం ఉంది. అదే కాకుండా ఈరోజు హెల్త్ సెక్టార్లో తీసుకున్నా లేకపోతే అనేక రకాలుగా ఇతర సెక్టార్లో కూడా హైదరాబాద్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నది. ఈరోజు నేను ఇప్పుడే సీడ్స్కి సంబంధించినటువంటి మరి మీటింగ్ వెళ్ళి వస్తున్నాను. వాళ్ళు చెప్తా ఉన్నారు దేశంలోనే సీడ్స్ తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నా సార్. ఇక్కడ నుంచే దేశమంతా కూడా సీడ్స్ అన్ని రాష్ట్రాలకు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రానున్న రోజుల్లో ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందులో హైదరాబాద్ ఒక ఫెస్టివల్ సిటీ. ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రపంచంలో ఏ సిటీలో కూడా హైదరాబాద్లో జరిగిన ఫెస్టివల్స్, అది బతుకమ్మ పండుగ కావచ్చు, అది బోనాల పండుగ కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఈ రకంగా 364 డేస్లో కనీసం నెలకొక మంత్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి నగరం ఇది. ఇలాంటి నగరంలో మరి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే అది తాత్కాలికమైన మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ ఇబ్బందులను మనము చాలా తొందరగా అధిగమించవచ్చు, మంచి పెద్ద ఎత్తున ముందుకెళ్ళవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాము. ఈరోజు చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, దాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాం. ఆ ఎయిర్పోర్ట్ మరింతగా డెవలప్మెంట్ కాబోతుంది. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 4th ప్లేస్లో ఉన్నాం ఇండియాలో. కాబట్టి రానున్న రోజుల్లో మన ఎయిర్పోర్టు మన హైదరాబాదు భవిష్యత్తులో 2nd ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనీసం అయితే 3rd ప్లేస్లో అయితే తప్పకుండా మనం రాబోతా ఉన్నాం. అదేవిధంగా చాలా రోజుల నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ రావాలని గతంలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక ఉత్తరాలు రాసి మాట్లాడారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఇటీవల వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి కొంత ముందుకెళ్తా ఉన్నారు. వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం ఎస్టీసీగా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను చాలా ఈ యొక్క RRR రోడ్ ఏదైతున్నదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ రోడ్డు కోసం. అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశాను. కానీ అప్పుడే ల్యాండ్ అక్విజిషన్లో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. త్వరలోనే ఆ యొక్క RRR రోడ్డు క్యాబినెట్కి వెళ్ళినట్టయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి RRR కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటే మన యొక్క రీజనల్ రింగ్ రైళ్లు కూడా మరి సుమారు 25,000 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆ యొక్క రీజనల్ రింగ్ రైలు, ఆ రింగ్ రైలు వస్తే దానికి సంబంధించినటువంటి ఒక జంక్షన్ పెద్ద ఎత్తున ఒక డ్రై పోర్ట్ లాగానే మనం విజయవాడ రోడ్లో ఒకటి, నాగపూర్ రోడ్లో ఒకటి, బెంగళూరు మన యొక్క బాంబే రోడ్లో ఒకటి, బెంగళూరు రోడ్డు ఒకటి, ఈ రకంగా డ్రై పోర్ట్ లాగా ఈ యొక్క రీజనల్ రింగ్ రైలు, రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి మరి 100% ఒక బ్లాక్ ఏదైతే ఉన్నదో సౌత్ బ్లాక్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించబోతా ఉన్నది. ఏదైతే మరి ఈ యొక్క మిగతా ఆ 50% రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఏమేం చేస్తామని చెప్పారు. దాని కారణం కొంత అది ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క ముందుగా అయినటువంటి 50% రోడ్ ఏదైతే ఉన్నదో అది త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మెట్రో కోసం కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి L&T ఏదైతే ఉన్నదో ఆ L&T వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే
కొత్త రైల్స్ వాళ్ళు కొత్త కంపెనీలు పెడతారా, ఉన్నటువంటి నెట్వర్క్లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, లాభాలు వస్తే ఎవరు, నష్టం వస్తే ఎవరు, అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు 4,000 కోట్ల నష్టంలో ఉన్న మా పరిస్థితి అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పాము మేము. మీరు వెంటనే ఎల్ఎన్టీ తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్టయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఏసీగా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. ఎంఎంటీఎస్ వచ్చినట్టయితే కూడా చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం చేస్తాం. అది కాకుండా ఇదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి భూమి పూజ చేశాడు. చాలా వేగవంతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం మరి ఇదే ఆగస్టు వరకు పూర్తయిపోతే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మన యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి మొత్తం రీడిజైనింగ్ చేశాము. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నుంచి మీరు ఇప్పటికే తెలుసు, మీరు ఇటు నుంచి బాంబేకి వెళ్ళాలన్నా అద్భుతంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. మీరు బెంగళూరుకి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. ఇక్కడ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. విజయవాడ కూడా అదే విధంగా ఉంది.